హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి సబ్జా సీడ్స్ తోటి ఐస్ అయితే చేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. టేస్టే కాదండి, ఈ సబ్జా సీడ్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా వాటర్లో ఇలా నానేసి ఇంకా డైరెక్ట్గా తీసుకోలేము కదా, ఇలా ఐస్ కింద వేసి తీసుకుందామని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. మరి నేను ఎలా చేశాను అనేది మన వీడియోలో ఉంది. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈ సబ్జా గింజలు మన ఒంటికి చాలా మేలు చేస్తాయి. మన ఒంట్లో ఉన్న వేడిని పారదోలి మనకి చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే క్యాలరీలు కూడా ఎక్కువ ఉంటాయి. దీంట్లో నేను నిమ్మకాయ రసం వాడాను కాబట్టి ఇంకా నిమ్మరసం కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా తోడ్పడుతుంది కదా. అలాగే ఈ రెండు కలిపి నేను ఏ విధంగా ఐస్ని తయారు చేశాను, మరి ఇంకా దీంట్లో ఏమేమి కలిపాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఒక 2 స్పూన్లు సబ్జా సీడ్స్ని ఒక కప్పులోకి వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను. చూడండి, ముందుగా ఇది ఒక అరగంట తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక అరగంట తర్వాత అనమాట. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ని వేసుకుని ఇలా 2 నిమ్మకాయలు కట్ చేసి ఇలా అయితే రసాన్ని అయితే తీసుకుంటున్నాను. ఈ రసం అంతా ఈ వాటర్లోకి వేసిన తర్వాత ఒక 4 పెద్ద స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. అంటే మీకు తీపి తినేదాన్ని బట్టి తీపి అనమాట. పంచదార అంతా కరిగేటంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ నిమ్మరసాన్ని వడకట్టుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం సబ్జా సీడ్స్ని ఇలా ఐస్ ట్రైల్లో వేసుకోవాలి. ఇంకా ఇలా కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత మనం నిమ్మరసాన్ని కూడా ఇందులో పోసుకుని ఇంకా మిగిలిన సబ్జా సీడ్స్ని ఇలా పైన వేసేసుకొని ఇంకా ఈ ఐస్ బాక్స్కి మూత పెట్టేసుకోవాలి. వీటికి ఉన్న క్యాప్స్ పెట్టేసుకుంటే మనము పుల్ల ఐస్ ఏ విధంగా తింటామో అలా అన్నమాట ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ క్యాప్స్ పెట్టేసి నేను ఈవినింగ్ తయారు చేసినాను. ఇంకా ఈవినింగ్ తయారు చేసి ఇలా అయితే పెట్టేసుకుని ఓవర్ నైట్ మొత్తము డ్రీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఇంకా మరుసటి రోజు మధ్యాహ్నానికైతే ఈ ఐస్ రెడీ అయిపోతుంది. అంటే నేను నిన్న ఈ ఐస్ని రెడీ చేసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నంకి ఇలా అయితే చూడండి ఎలా వస్తుంది అనేది. నేనైతే ఇలా డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది నిన్న సాయంత్రం ఇలా పెట్టేసాక ఈరోజు మధ్యాహ్నం ఇంకా మొత్తం నైట్ మొత్తము డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము కదా, ఇంకా ఐస్ రెడీ అయిపోతుంది. ఇంకా మీకు డోర్ తీసి చూపిస్తారు చూడండి. ఇంకా ఈరోజు మార్నింగ్ డోర్ తీసి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూసేటప్పటికైతే ఐస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా మీకు. సబ్జా సీడ్స్ పైన కింద సబ్జా సీడ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇందులోని మనకి ఇప్పుడు ఎండవేడికి మన శరీరము వీటెక్కుతుంది కదా, వీటిని తొలగించడానికి ఈ సబ్జా సీడ్స్ అలాగే నిమ్మరసం బాగా మనకి పనిచేస్తుంది. ఇంకా చూడండి, మనం బయట కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకుంటే ఇంకా కొంచెం మంది ఇలా సబ్జా సీడ్ని జ్యూస్ కింద చేసుకుని తాగడానికి ఇష్టపడారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఐస్ బాక్స్లో ఇలా ఐస్ కింద చేసుకుంటే ఇంకా ఐస్ని సప్పరించేయచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన ఐస్ అయితే రెడీ అయిపోయిందండి సబ్జా సీడ్స్ తోటి. మరి ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడమే కాదు, మనకి ఎంతో క్యాలరీలను అందిస్తాయి. అలాగే మనకు పోషకాలను కూడా అందిస్తాయి పిండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.